పాకిస్తాన్ ముక్కలు కాబోతోందా అంటే అవుననే అంటున్నారు వార్ జియోపొలిటికల్ నిపుణులు. పాకిస్తాన్ పార్లమెంట్ లో సైతం ఈ విషయం చర్చకు వచ్చింది. అసలు పాకిస్తాన్ కు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అదే జరిగితే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. బలూచిస్తాన్ లోని 5 నుండి 7 జిల్లాలు పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం ప్రకటించుకునే అవకాశాలు ఉన్నాయని జమియత్ ఉలేమా ఈ ఇస్లాం నాయకుడు ఎంపీ మౌలానా ఫజ్లర్ రెహమాన్ ఆ దేశ పార్లమెంట్ లో తెలిపారు. ఆ జిల్లాలు స్వాతంత్రాన్ని ప్రకటించగానే ఆమోదించేందుకు ఐక్యరాజ్య సమితి సైతం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఖైబర్ పఖ్తుంఖ్వా దక్షిణ ప్రాంతాలలో ప్రభుత్వ రిట్ లేదని, అక్కడ పోలీస్ చెక్ పోస్టులు మూసివేసి ఉండగా పోలీస్ అధికారులు సైతం సాయుధ బలగాలకు బందీలుగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. 1971 ఇండో పాకిస్తాన్ యుద్ధం ఫలితంగా బంగ్లాదేశ్ విముక్తిని ఆయన ప్రస్తావించారు. అలాంటి సంఘటనే మళ్లీ జరగవచ్చని హెచ్చరించారు. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులలో తీవ్రమైన సమస్యలను పరిష్కరించకపోతే పాకిస్తాన్ భౌతిక సరిహద్దులు త్వరలోనే మారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గత ఏడాది నవంబర్ నుంచి నార్త్ వెస్ట్ పాకిస్తాన్ లోని కుర్రం ప్రాంతంలో షియా సున్నీ గ్రూపుల మధ్య జరుగుతున్న హింస నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బలూచిస్తాన్ ప్రస్తుత పాకిస్తాన్ లో అత్యంత పెద్ద రాష్ట్రమైనప్పటికీ అభివృద్ధిలో చాలా వెనకబడింది. తమ ప్రాంతంలో ఉన్న వనరుల ద్వారా పాకిస్తాన్ ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతున్నా ఆ సంపదలో తమకు సరైన వాటా కేటాయించకపోవడంతో ప్రజలు ప్రభుత్వంపై విసుగు చెందారు. తమ రాష్ట్రం నుంచి పొందుతున్న ఆదాయం, చైనా నుంచి వస్తున్న పెట్టుబడులు లాహోర్, ఇస్లామాబాద్, పాక్, పంజాబ్ రాష్ట్రాలకు తరలిస్తోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఆర్థిక అన్యాయాలు, మిలిటరీ అణచివేత, జాతి, భాష, సంస్కృతి అణచివేత, పాఠశాలలో తమ భాషను బోధించకుండా అడ్డుకోవడం, మత మార్పిడులను ప్రోత్సహించడం వంటి అనేక కారణాల వల్ల బలూచిస్తాన్ ప్రజలు విడిపోవాలని కోరుకుంటున్నారు. నిజంగానే పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ విడిపోతే పాకిస్తాన్ ముక్కలవడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. బలూచిస్తాన్ పాకిస్తాన్ లో భౌగోళికంగా అతిపెద్ద ప్రాంతం. ఐరన్, గ్యాస్, చమురు, బొగ్గు, ఇతర ఖనిజ సంపదతో నిండిన ప్రాంతం కావడంతో పాకిస్తాన్ అనేక రకాలుగా నష్టాలు ఎదుర్కోక తప్పదని విశ్లేషించారు. పాకిస్తాన్ ఖనిజ సంపదలో 70% బలూచిస్తాన్ లోనే ఉంది. నేచురల్ గ్యాస్, బొగ్గు, బంగారం, రాగి, చమురు, యురేనియం ఎగుమతుల్లో కీలకంగా ఉన్న పాక్ బలూచిస్తాన్ స్వాతంత్రం ప్రకటించుకుంటే పాక్ ఆదాయానికి పెద్ద దెబ్బ పడటం ఖాయంగా తెలుస్తోంది. పాక్, చైనా దేశాల మధ్య కీలకమైన గ్వాదర్ పోర్టు కూడా బలూచిస్తాన్ లోనే ఉండడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయి. చైనా పెట్టుబడులు కూడా తగ్గే అవకాశం ఉంది. మధ్య ప్రాచ్యం, సముద్ర మార్గాలపై నియంత్రణ తగ్గుతుంది. అమెరికా, భారత్ అండ్ ఇతర దేశాలు బలూచిస్తాన్ కు స్వాతంత్ర దేశంగా మద్దతు ఇస్తే పాకిస్తాన్ అంతర్జాతీయంగా మరింత ఒంటరి అవుతుంది. దేశంలో సైనిక పాలన పెరిగి సింధ్, ఖైబర్ పఖ్తుంఖ్వా కూడా స్వాతంత్రం కోసం ఉద్యమాలు బాటపట్టే అవకాశం ఉంది. పరిపాలనా వ్యవస్థ తారుమారై దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి విడిపోయినట్లయితే పాకిస్తాన్ రాజకీయంగా, భౌగోళికంగా, ఆర్థికంగా, భద్రతా పరంగా చాలా పెద్ద నష్టాల్ని చూడాల్సి వస్తుంది.